నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. రాజశేఖర రెడ్డి గారి 75 ఇయర్స్ జయంత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయండి. హ్మ్. అయితే ఆయన పోయిన దగ్గర నుంచి విజయమ్మ గారు అంటే ప్రీవియస్ ఉన్న ఏదైతే ఉందో తను అనుకున్న ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ కాలేదేమో అనిపిస్తుందండి. హ్మ్. ఎందుకంటే ఆవిడ ఎ కొడుకు సీఎం అయ్యారు హ్యాపీ. హ్మ్. కానీ బయటకొచ్చేసారు. అంతే కదా! ఇప్పుడు ఆవిడ ఒకవైపు కొడుకు వైపు ఉండాలా? లేకపోతే కూతురు వైపు ఉండాలా? ఎటువైపు చెప్పాలి అనే సందిగ్ధంలో ఉన్నారు. అంజి గారు, విధి అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది. హ్మ్. 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 5 సంవత్సరాలు చక్కగా పాలించి, ప్రజల మనిషి అని పేరు తెచ్చుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు 2009లో మళ్ళీ అధికారంలోకొచ్చి ఇంకొక 5 సంవత్సరాలు పాలిస్తారు అనగానే విధిరాత ప్రకారంగా ఆయన అందరికీ దూరం అయ్యాడు. ఆ సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత అక్కడి నుంచే మీరు మనం అనుకున్నటువంటి విజయమ్మ గారు ఆయన స్థానంలో ఎమ్మెల్యేగా బై ఎలక్షన్‌లో పోటీ చేయటం, అసెంబ్లీలో వెళ్ళటం అంతా చూసాం. చూసిన తర్వాత వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రావటం. ఆ రోజు నుంచి మళ్ళీ 2014 ఇంకో మాటలో చెప్పాలంటే 2019 వరకు కూడా ఆ కుటుంబం మొత్తం గూడా ఒక రకమైనటువంటి స్ట్రగుల్‌ని ఫేస్ చేసింది. అన్ని రకాలైనటువంటి కష్టాలు. బయటకొచ్చి సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా ఓదార్పు యాత్రకి ఎన్ని ఆటంకాలొచ్చినాయో చూసాం. ఆ తర్వాత ఆయన జైలుకెళ్ళటం. మళ్ళీ ఆ బాధ్యతని భుజానేసుకొని షర్మిల గారు ఆ పాదయాత్రను పూర్తి చేయటం. ఆ తర్వాత మళ్ళీ 2014 ఎలక్షన్‌లో ఓడిపోవటం. తర్వాత మళ్ళీ పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలగా సీఎం అవ్వటం అనేటువంటిదంతా గనక చూస్తే ఏంటంటే, ఆ కుటుంబం పడ్డటువంటి స్ట్రగుల్ అనేది మనకు దాంట్లో కనిపిస్తుంది. దాంట్లో అందరూ మర్చిపోయినటువంటి పాత్ర విజయలక్ష్మి గారిది. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు పడ్డటువంటి కష్టం, షర్మిల గారు పడ్డటువంటి కష్టాన్ని మనం చూసాం గానీ, బిడ్డలుగా వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఆవిడ ఎంతగా నలిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మనసున్న మనుషులు ఎవరైనా సరే. అయితే ఆ స్ట్రగుల్‌కి కారణం కూడా ఒక రకంగా ఆవిడనే చెప్పుకోవచ్చు. ఈ మాట అంటే కొంతమందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. కానీ 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితి మనందరికీ తెలుసు. ఆయన ఇల్లు అమ్ముకోవటానికి గూడా అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ అడిగారు. అవును. రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి. అవును. ఆ స్థితి నుంచి వందలాది, వేలాది, లక్షలాది కోట్లు మనకెలా వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటివి చేసి మనకి క్విడ్ ప్రోకోలో ఓవర్‌నైట్‌లో ఒక 3, 4 సంవత్సరాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లారో మనం చూసాం. చూసినప్పుడు ఇంటి ఇల్లాలుగా కనీసం ఆవిడ హెచ్చరించాల్సింది. ఎక్కడి నుంచి వస్తాంది ఇంత అపరిమితమైనటువంటి సంపద అనేటువంటిది అటు భర్తని గాని, ఇటు కొడుకుని గాని ప్రశ్నించారో లేదో మనకు తెలీదు. ప్రశ్నిస్తే ఇంత బరితెగించి జగన్మోహన్ రెడ్డి గారు చేసుండేవారు కాదు. కానీ చేసిన దానికి ఫలితం అనేటువంటిది కేసుల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టటం, అరెస్ట్ చేసిన సందర్భాల్లో మిగతా సందర్భాల్లో వాళ్ళు రోడ్ల మీద అటు భారతి గారు గానివ్వండి, విజయమ్మ గారు, షర్మిల గారు పడ్డటువంటి మాటలు మనం చూసాం. అంటే వీటికి బీజం పడ్డదక్కడ. కానీ చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించారు అంటే దానికొక అర్థం ఉంది గానీ, ఏ రకంగా సంబంధం లేనటువంటి విజయమ్మ గారు కూడా మానసిక క్షోభ పడి ఉంటారు. దాంట్లో అనుమానం లేదు. సరే కట్ చేస్తే 2019కొచ్చేటప్పటికి విపరీతమైనటువంటి మెజారిటీతో కొడుకు గెలిచాడు. గెలిచిన తర్వాత ఏ తల్లికైనా జీవితంలో అంతకు మించినటువంటి ఆనందమైన క్షణాలు జీవితంలో ఇంకా అంతకు మించి ఏమీ అవసరం లేదు ఆవిడకి నిజంగా మాట్లాడుకోవాలంటే. కానీ ఇంకొక రకమైనటువంటి స్ట్రగులు ఆ రోజు నుంచి మొదలైంది ఆవిడకి. ఏంటి? కొడుకు జైల్లో ఉన్నప్పుడు భుజానేసుకొని ఒక ఆడమనిషి అయినా సరే కూతురు మొత్తం ఆ పాదయాత్ర అంతా అప్పుడు ఓదార్పు యాత్ర పూర్తి చేసినప్పుడు సహజంగానే ఏ తల్లైనా ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తుంది? కూతురుకి గూడా కొడుకు న్యాయం జేస్తాడని ఏదో ఒక పదవి ఇవ్వటమో, లేకపోతే తండ్రి ఆస్తుల్లో సమంగా పంచటమో, ఇది నేచురల్‌గానే ఎక్స్‌పెక్ట్ జేస్తారు గదా! ఇది జరగకపోగా షర్మిల గారు ఇంకొక అధికార కేంద్రంగా అవుతారేమోననేటువంటి ఉద్దేశంతో నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా ఆవిడని బయటికి దోచినటువంటి పద్ధతి మనం చూసాం. ఒక సందర్భంలో అడిగితే మెడబట్టుకొని గోడకేసి కొట్టారనేటువంటిది గూడా స్వయంగా షర్మిల గారే చేశారు. మరి ఇద్దరు బిడ్డలు 2 కళ్ళు లాంటి వాళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటే, పోరాడుతూ ఉంటే, ఆ తల్లి మానసిక క్షోభ ఎలా ఉండుంటుంది? అదొక పక్క. అయిన తర్వాత మళ్ళీ ఆవిడని గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి
తను శాశ్వత అధ్యక్షుడు అవ్వటానికి. అంటే తల్లి కూడా ఎక్కడన్నా, ఎప్పుడైనా ఏదన్నా అడ్డం వస్తుందేమోననేటువంటి ఉద్దేశంతోటి ఆవిడని ఏ రకంగా ఆ ప్లీనరీ సమావేశంలో పంపించారో మనం చూసాం. ఆవిడ అక్కడ రాజకీయం చేసుకుంటుంది కాబట్టి తెలంగాణలో మా అమ్మ ఆవిడకి అండగా ఉంటుంది కాబట్టి ఎళ్ళిపోతుందని చెప్పేసని, ఆ రోజున ఆవిడ ముఖ కవళికలు, ఆవిడ పడుతున్న బాధ మనకు అర్థమైంది. ఒక రకంగా ఆవిడని బలవంతంగా ఖాళీ చేయించినట్టయి. అవును. అదొక బాధ పక్కన. తర్వాత ఆ కూతురు ఎటూ దిక్కులేని దానిలాగా తెలంగాణలో రాజకీయం చేయటం, తెలంగాణలో అనేకమైనటువంటి దాడులు ఫేస్ చేయటం అదొక క్షోభ. సో, కొడుకు అధికారంలోకొచ్చినా గూడా ఆవిడ ప్రాణానికి సుఖం లేకుండా పోయింది. తర్వాత 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇంకొక అగ్ని పరీక్ష ఆవిడకొచ్చింది. అధికార పక్షానికేమో రిప్రజెంటేటివ్ కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్‌కి కూతురొచ్చింది. వీళ్ళిద్దరి మధ్యన ఎవరిని సపోర్ట్ చేయాలి? అన్నప్పుడు ఆవిడ కూతురు పక్షానే నిలబడ్డదనేటువంటిది ఆవిడ ఎలక్షన్ ముందు ఒక వీడియో రిలీజ్ చేశారు. గుర్తుందా? అవును. కడపలో మా అమ్మాయి నిలబడుతుంది అవును. కాబట్టి హ్మ్. మమ్మల్ని ఆశీర్వదించండి, నా బిడ్డని గెలిపించండి. అంటే అది క్లియర్ కట్ ఇండికేషన్ ఏంటంటే, నా కొడుకు పార్టీ వ్యతిరేకంగా నిలబడినటువంటి నా కూతుర్ని గెలిపించండి అని చెప్పేసి ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో నుంచే ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఇద్దరి మధ్యన ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియక మానసికంగా నలిగిపోతున్నారు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన రోజు దగ్గర నుంచి ఇవాల్టి వరకు మధ్యలో ఒక రోజు ఏమైనా ఆవిడ ఒక సంవత్సరం పాటు ఏమైనా సంతోషంగా ఉన్నారేమో గానీ, అనుక్షణం ఏదో ఒక మానసిక క్షోభతోటి ఆవిడ బాధపడుతున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర తన 75వ జన్మదినోత్సవం అప్పుడు కూడా అది క్లియర్‌గా ఆవిడ కళ్ళల్లో కనపడుతుంది. ఆవిడ ఒక పక్కన కళ్ళమ్మట నీళ్లొస్తున్నాయి. దూరంగా కొడుకున్నాడు. మొక్కుబడిగా ఏదో జేస్తున్నారు. మొక్కుబడిగా దగ్గరకొచ్చారు. ఏదో సముదా ఇచ్చినట్టు సముదా ఇచ్చి వెంటనే వెళ్ళిపోవటం. ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళల్లో ఆవిడని చూసినప్పుడు నిజంగా ఆ వీడియోలో చూసినప్పుడు మనసున్న ఎవరికైనా సరే బాధనిపిస్తుంది. అయితే బాధపడుతున్నాం గానీ, ఇందాక అనుకున్నట్టుగా దాంట్లో ఆవిడ పాత్ర లేదా అంటే ఖచ్చితంగా ఉంది. గతంలో 2019లో గెలిచినప్పుడు 151 సీట్లొచ్చినప్పుడు ఆవిడ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. భగవంతుడిని నేను అవతల పక్షం వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ప్రతిపక్ష హోదా గూడా రాగూడదని కోరుకున్నాను. మా అబ్బాయికి అద్భుతమైన విజయం అందించారని చెప్పేసి ఆవిడ చెప్పడం, జగన్ గారు పక్క నుండి ముసిముసి నవ్వుకోవటం అనేటువంటిది వీడియోలో ఉంది. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, నీ బిడ్డ గెలవాలని కోరుకోవటంలో తప్పు లేదు గానీ, అవతల వాళ్ళు అసలు లేకుండా పోవాలని కోరుకోవటం అనేటువంటిది భగవంతుడు ఏం చేశాడంటే, వెంటనే శాంక్షన్ చేయలా. దాన్ని పెండింగ్ పెట్టి ఆవిడ కోరికని 2024లో నెరవేర్చాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళ కొడుక్కి ట్రీట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడైనా సరే జరుగుతున్నటువంటి అన్యాయం ఏదన్నా ఉంటే, మన బిడ్డలు తప్పు చేసి అక్రమ మార్గంలో ఎళ్తున్నా, మనం గనక సమర్థించినా, లేకపోతే సమర్థించకపోయినా మౌనంగా ఉన్నా సరే, దాని ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా మనం ఇవాళ కాకపోతే రేపైనా అనుభవించాల్సొస్తుంది. ఇవాళ విజయమ్మ గారు పడుతున్నటువంటి ఆవేదన ఏదైతే ఉందో, దాంట్లో బిడ్డల పాత్ర ఎక్కువుంటే, ఆవిడ పాత్ర ఎంతో కొంతుంది. కానీ ఈ వయసులో ఆవిడకి అలాంటి మానసిక వేదన రావటం అనేటువంటిది అందరికీ బాధగానే ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఫైనల్‌గా మనం చెప్పాలంటే, ఆయనకి తండ్రి లేడు, తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, ఎవ్వరూ లేరు. తనకి తానే సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అంటాం మనం. అతనికి అతను తప్పితే ఇంకెవరు ముఖ్యం గాదు. తనకి ఎవరు అడ్డం వస్తారన్నా, మనం గతంలో విన్నాం. అది రూమరే గావచ్చు గానీ, రాజశేఖర రెడ్డి గారి మీదే స్వయంగా చేయి చేసుకున్నాడని. వాళ్ళ బాబాయ్ ఆహ్, ఈయన వివేకానంద రెడ్డి గారిని గూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేసి నువ్వు రిజైన్ చేస్తావా లేదా ఎంపీ పదవికని బెదిరిచ్చాడని. అలాగే అనేక మందిని సొంత చెల్లిని మెడబట్టుకొని ఎట్లా చేశారనేటువంటిది. ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఏంటంటే తను తప్పితే ఇంకెవరు కాదు. తను మాత్రం టాప్‌లో ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఆయన కింద బానిసల్లాగా ఉండాలి. అలాంటి కొడుకుని కనటం అనేటువంటిది గత జన్మలో ఆవిడ చేసుకున్నటువంటి పాపం. దాంట్లో ఈ మాట అనటానికి నాకేమి మొహమాటం లేదు. ఎందుకంటే కొడుకు అనేటువంటి వాడు మనసుకి ఆనందాన్ని కలిగించాలి. తద్వారా నాయకుడైనటువంటి వాడు ప్రజలకి మేలు చేస్తే ఆ తల్లికి మంచి పేరొస్తుంది. కానీ తల్లిని హింసించి, చెల్లిని హింసించి, బాబాయిని, తండ్రిని, చివరికి ప్రజల్ని గూడా హింసిస్తే తిట్టుకునేది తల్లినే తిట్టుకుంటారు. ఎలాంటి కొడుకుని కన్నావమ్మా తల్లి అని జెప్పేసి. చివరికి అలాంటి నిందని ఆవిడ మోయాల్సిన పరిస్థితి రావటం అనేటువంటిది మాత్రం చాలా దురదృష్టకరం. అందుకనేనేమో ఇయన్నీ బాధలు భరించలేకనేమో విజయమ్మ గారు రిజైన్ చేసి బయటకొచ్చేసారు. ఖచ్చితంగా. అయితే అనుమానం లేదు.
ఈసారి గనక గెలిచినట్టయితే వైఎస్ఆర్ అనే పేరు కూడా తీసేసేవాళ్ళేమోనండి. ఫోటోలు తీసేశారు. దాంట్లో తర్వాత తీసేశారు. సాక్షిలో ఆయన ఫోటో తీసేశారు. అవును. సో, అసలు టోటల్ వైఎస్ఆర్ అనేది లేకుండా చేసేవాళ్ళేమండి ఈసారి గెలిచినట్టయితే. ఖచ్చితంగా. ఆ? ఇప్పుడు మీరు సాక్షి లోగో మిగతాయి మార్చినప్పుడు హ్మ్. అసలు పూర్తిగా లేకుండా చేశారు. మళ్ళీ ఇప్పుడు చేసిన అవసరపడుతున్నారు. తర్వాత హ్మ్. దెబ్బతిన్న తర్వాత హ్మ్. ఎలక్షన్ ముందు, అవును. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాదు, హ్మ్. ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ అంతకుముందు కంటిన్యూస్‌గా ఆయన బొమ్మ అక్కడ ఉండి పైనుంచి పూలు పడుతున్నట్టు ఉండేది. అవును. కానీ ఇప్పుడు ఆ లోగో ఉన్న తర్వాత నిమిషానికి ఒకసారి ఒక 10 సెకండ్‌లో, 5 సెకండ్‌లో వచ్చేటట్టుగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను గదండీ! హ్మ్. అహం బ్రహ్మస్మి. నేనే భగవంతుడిని. నేను అనేటువంటి అహంకారం నరనరాల జీర్ణించుకున్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఉండటమే అరుదు. అట్లాంటి అరుదైన వ్యక్తి ఒక పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్‌కి చీఫ్ మినిస్టర్‌గా రావటం అనేటువంటిది ప్రజలు, రాష్ట్రం యొక్క దురదృష్టం. భగవంతుడి దయ వల్ల ఏంటంటే, ఆ ముప్పు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్‌కి తప్పిపోయింది. సో, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈయన్ని ఆదరించారే గాని, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన గనుక బతికుంటే 2009 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎదుర్కొన్నటువంటి కేసుల్లో కొన్ని కేసులు ఆయన మీదకు కూడా చుట్టుకున్నాయి. అదృష్టవంతుడే ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటంలో ప్రజల దృష్టిలో అదే ఇమేజ్ ఉంది. ఆయన జనాన్ని ఎలా కలుపుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఒక ఇదుంది. ఆయన కమ్మ వ్యతిరేకి, కమ్మ సామాజిక వర్గానికి పడదు. ఆయన రెడ్డులంటే ప్రోత్సహించేవాడని చెప్పేసి చాలామంది అంటారు. కానీ అది తప్పు అని పలు సందర్భాల్లో రుజువైంది. తన దగ్గరికి సహాయం కోసం ఎవరొచ్చినా సరే, అది ఏ సామాజిక వర్గానికి చెందినాళ్ళైనా తనకు నచ్చితే ఔట్ ఆఫ్ ద వే అన్నా చేసేవాడు. అది వీళ్ళు వాళ్ళని ఏ రోజున చూడలేదాయన. జగన్మోహన్ రెడ్డిలో కూడా అవే క్వాలిటీస్ ఉంటాయని జనాలు ఎక్స్‌పెక్ట్ చేయటం. దాంతోటే అంత పెద్ద మెజారిటీ తెచ్చి యువకుడు కాబట్టి ఒకసారి ఇస్తామంటే, అది ఆయనకి ఉపయోగపడలేదు. ప్రజలకి ఉపయోగపడలేదు. ఒక రకంగా ఆయనకి డబ్బు బాగా ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకోవడానికి ఉపయోగపడ్డదనుకోండి. కానీ ఎంత చెడ్డ పేరు మూట కట్టుకున్నాడు అనేటువంటిది, ఎంత అవమానకరమైన రీతిలో ఓడిపోయాడనేది చూసాము. సో, అది ఒక రకంగా రాష్ట్రానికి దురదృష్టకరం. ఆయన దాని నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలని భావిస్తున్నాను.